అందరికీ నమస్కారం. కొంతమంది ఉదయం పూట స్నానం చేసిన తర్వాత యోగాసనాలు చేస్తే మంచిదని గురువులు చెప్తూ ఉంటారు. మామూలుగా సర్వసాధారణంగా మనం ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు తెచ్చుకుని డైరెక్ట్గా యోగా క్లాసులకి వెళ్ళిపోతుంటాం. ఇంట్లో కూడా యోగా అభ్యాసం చేస్తుంటాం. కానీ ఎవరూ కూడా స్నానం చేసి యోగాకి వెళ్ళాం. ఒకవేళ స్నానం చేసే వెళ్ళాలా, చేయకుండా వెళ్ళొచ్చా అనేది చాలామందిలో కొన్ని అనుమానాలు ఇట్లాంటివి కాస్త వస్తూ ఉంటాయి. పూర్వం రోజుల్లో మన ఆచారాలు ఏం చెప్పినాయి అంటే, ఎప్పుడైతే మల విసర్జన చేస్తామో, ఆరు బయటికి వెళ్ళేవారు కదా ఆ రోజుల్లో, కాస్త అట్లాంటి అపరిశుభ్రమైన ప్రదేశాల్లో మల విసర్జన చేసిన తర్వాత కాస్త మూత్రము మలం విసర్జించినప్పుడు ఈ కాళ్ళ మీద కాస్త అటు ఇటు ఎక్కడన్నా చూసి చూడక ఏదైనా కింద కూర్చున్నప్పుడు కూడా ఏమన్నా అవకాశాలు ఉంటాయి కదా అపరిశుభ్రత అంటటం విషయంలో. అందుచేత ఎప్పుడు మల విసర్జన చేసినా స్నానం చేశాకే ఇంకో పనిలోకి వెళ్ళటం అనేది ఒక ఆచారం పెట్టారు. అంటే ఎన్నిసార్లు మల విసర్జన చేస్తే అన్నిసార్లు స్నానం చేయటం అనేది ఒక ఆచారంగా ఉండేది. యోగా చేయాలంటే ఉదయం పూట మల విసర్జన చేశాకే చెయ్యాలి. మరి మల విసర్జన అయిన తర్వాత స్నానం చేయాలి కాబట్టి స్నానం చేసి యోగాకి వెళితే ఇంకా బాడీ అండ్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అనేది, చాలా యాక్టివ్గా ఉంటుంది అనేది మన ఋషులు ఇచ్చిన విజ్ఞానాన్ని పట్టున్న ఆచారము. ఇలా మీరు ఎవరన్నా చేస్తే మాత్రం స్నానం చేయకుండా వెళ్ళిన దానికంటే స్నానం చేసి వెళ్ళిన దానికి చాలా చేంజెస్ ఉంటాయి. ఒక్క మొక్క మీరు ఆలోచించండి. స్నానం చేయకముందు మీరున్న ఫ్రెష్నెస్కి, యాక్టివిటీకి స్నానం చేసేసరికి చూడండి ఎంత చేంజ్ వస్తుందో మీకు. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎందుకంటే మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. రాత్రి అంతా కదలకుండా పడుకున్నప్పుడు అన్ని బీసిపోయి రక్తనాళాలు సంకోచించి మూసుకుపోయి ఉంటాయి దగ్గరకు వచ్చి. స్నానం చేసేసరికి బాడీ చల్లబడ్డ దాన్ని వెచ్చగా చేయటం కోసం బ్లడ్ సప్లై రెట్టింపు వేగంతో బాడీలో అన్ని ఆర్గాన్స్ నుంచి సర్క్యులేషన్ మార్పులు వచ్చి స్కిన్ వైపు వచ్చేస్తాయి. అందుకని కణకణానికి ఎక్కువ ప్రాణవాయువు చేర్చడానికి మరి మంచి